హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. పిఎఫ్ని మనము 2 సార్లు ఒకే ఐడి నుంచి అప్లై చేసుకోవడం వీలవుతుందా లేదో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ మనం ఎలా చేస్తామంటే, ఒక ఐడికి ఒకసారి మాత్రమే మనం పిఎఫ్ని అప్లై చేయడానికి వీలవుతుంది. ఫుల్ సెటిల్మెంట్ అంటే ఫామ్ 19 మరియు ఫామ్ 10Cని ఒక ఐడికి ఒకసారి మాత్రమే అప్లై చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫామ్ 31 అడ్వాన్స్ అయితే మనము ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు, మీ పిఎఫ్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు రాంగ్గా పిఎఫ్ అప్లై చేశారు. ఇలా మీలో కూడా ఎవరైనా అప్లై చేసి ఉంటే మరి ఏ విధంగా పిఎఫ్ అప్లై చేసుకోవడానికి అవుతుందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ పాస్బుక్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు, టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు వీరు చేసినటువంటి మిస్టేక్ ఏమిటో తెలుసుకుందాం. అది ఎలా చూడాలి అంటే చూడండి, ఇక్కడ మనము 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్లెయిమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ క్లెయిమ్స్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఫామ్ 19, ఫామ్ 10C వీరు అప్లై చేశారు. చూస్తున్నారు, డేటు టైం ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఫామ్ 19 అప్లై చేసుకున్నారు, ఫామ్ 10C కూడా అప్లై చేసుకున్నారు. అంటే ఏంటి అంటే ఈ ఐడి ఇక్కడతోటి క్లోజ్ అవుతుందన్నమాట. ఈ ఐడిలోకి మనం పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ పిఎఫ్ అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళకు పొరపాటున తెలియక ఇదే ఐడిలోకి ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని పిఎఫ్ అప్లై చేసుకోవడం జరిగింది. ఇలా చేస్తే రెండోసారి పిఎఫ్ అప్లై చేసుకునే దానికి అవకాశం ఉండదన్నమాట. ఫస్టే మీరు పిఎఫ్ని ట్రాన్స్ఫర్ అయిందో లేదో చెక్ చేసుకొని దాని తర్వాత పిఎఫ్ మరియు పెన్షన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా మనకు ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్ అక్కడ మనకు చూపిస్తుందనేసి. ఓకే ఫ్రెండ్స్, పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ యొక్క స్టేటస్ని ఇక్కడ మనము చూస్తున్నాము. మీరు ఎప్పుడైనా ఏదైనా పిఎఫ్కి సంబంధించి ఈ విధంగా 69(2) అని కనిపించింది అనుకోండి, ఈ అకౌంట్ క్లోజ్ అయిందని అర్థం. క్లోజ్ అంటే ఈ అకౌంట్కి ఇంకా మనము పిఎఫ్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయొద్దు. అలానే ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసిన పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా కాదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 69(2) అని ఉంది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఈ అకౌంట్లో పిఎఫ్ మరియు పెన్షన్ విత్డ్రా తీసుకున్నారు పూర్తి పిఎఫ్ డబ్బులు. మళ్ళీ తెలియక ఒక 1 మంత్ తర్వాత ఇక్కడ మీరు కింద ఐడి చూస్తున్నారు, ఇది ఐడి అన్నమాట. ఐడి అంటే ఏ ఐడి నుంచి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ ఈ అకౌంట్లోకి అని. ఈ ఐడి నుండి పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది దీంట్లోకి. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది? పిఎఫ్ మరియు పెన్షన్ రెండింటిని విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇలా చేస్తే ఇప్పుడు పెన్షన్ మరియు పిఎఫ్ని మనము ఆన్లైన్లో అప్లై చేసేదానికి అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, మనము ఈపీఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఫిజికల్గా ఫామ్ 19, ఫామ్ 10C ఉంటుంది, ఫిజికల్గా వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ చేసి ఉండకపోతేనేమో వేరే ఐడి క్రియేట్ అయిన తర్వాత వేరే ఐడిలోకి ఆ పిఎఫ్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకు పిఎఫ్ మీరు అప్లై చేసేటప్పుడు ఒక అలర్ట్ కనిపిస్తుంది, మెసేజ్ ఏంటంటే యువర్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్డ్, మీరు పిఎఫ్ ఇదివరకే తీసుకొని ఉన్నారు అని చూపిస్తుంది అన్నమాట. మనకు కనీసం అప్లై చేసేదానికి కూడా అవకాశం ఉండదు అక్కడ. ఓకేనా, జస్ట్ సిస్టమే మనకు డైరెక్ట్గా చూపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా పొరపాటు చేయొద్దు. ఈపీఎఫ్లో ఏదైనా పొరపాటు చేస్తే అది మళ్ళీ రీసాల్వ్ కావడానికి మీరు చాలాసార్లు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ కానీ ఎంప్లాయర్ చుట్టూ కానీ తిరగాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఓకేనా, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.